ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్ అట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీబీ డైరెక్టర్ను అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరించిరట. బా, దొంగలు ఎంత తెలివికలో చూడరి. ఎవరన్నా కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్కి సంబంధించినటువంటి కారు, దానికి నెంబర్ ప్లేట్ లేనిది చూసి మంచి బందోబస్తు అయినటువంటి కారును నడిపేటువంటి డ్రైవరు, ఒక మంచి ముఠా, ఇదంతా కూడా వస్తుంది. కానీ ఎవడన్నా తెలివి తక్కువడు, ఎడ్డి సన్యాసి, వాడు ఆయన కారులోనే ఎవరినైతే కిడ్నాప్ చేయాలనుకుంటున్నావో ఆయన కారులోనే కిడ్నాప్ చేసిరట. గింత కిడ్నాపర్లు అనేటువంటి వాళ్ళు ఇక వాళ్ళకి ఆలోచనలు వస్తలేవా, గింత దిగజారి ఎందుకు పోతున్నారో అర్థం కావట్లేదు. ఆయన కారులోనే అపహరణ, 3 కోట్లు డిమాండ్ చేసిరట. తుఫ్రాన్లో టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్ నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. ఇగో ఈయన పెద్ద మనిషి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డీసీసీబీ డైరెక్టర్గా కొనసాగుతుండట. జిల్లాకు సంబంధించి ఏది జిల్లా? ఆదిలాబాద్ జిల్లా. అనే మాజీ ఎంపీపీ కూడానట, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుడు ఆయన. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీష్ కుమార్ నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ కూడా, ఎంపీపీ కూడా చేసిండట, మండల పరిషత్ ప్రెసిడెంట్గా. హరీష్ కుమార్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్కు సూత్రధారిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పిలిపించుకున్న మరో 3 వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తి హరీష్ కుమార్ నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆయనను లేపి బెదిరించి బలవంతంగా అతని కారులోనే ఎక్కించుకొని హైదరాబాద్ వైపు తీసుకెళ్తుండగా ఇక్కడ తూఫాన్ దగ్గర టోల్ ప్లాజా వచ్చిందట. ఆ టోల్ ప్లాజా దగ్గర ఆగి దిగి తప్పించుకొని అక్కడ ఉన్నటువంటి తూఫాన్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లీట్ చేసినట్టు. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. తెలిసిన వాళ్ళ పనే అని అనుకుంటారు. ఈయన కూడా తెలిసిన వాళ్ళ పని అని చెప్తుండ్రు. ఇక ఈయన ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుతుందో, ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే పిలిపించుకొని మాట్లాడడానికి తీసుకుపోతున్నారా, బెదిరించి తీసుకుపోతున్నారా, నిన్న చంపడానికి తీసుకుపోతున్నారా, నిజంగా డబ్బుల కోసమే తీసుకుపోతున్నారా, ఆయన భూమి తగాదనా, ఇంకా వేరే ఏమైనా తగాదులు ఉన్నాయా, మొత్తం కూడా దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ఏదైనా కిడ్నాప్ అనేటువంటిది రాష్ట్రంలో నిన్న సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడి సంచలనం. మరి వ్యక్తిగతమా లేకపోతే రాజకీయమా, లావాదేవీలా అనేటువంటిది దర్యాప్తులో వాళ్ళు దొరికిన తర్వాత దర్యాప్తులో తేలుతుంది.